హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదండి, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక బుజ్జి చిన్ని మినీ వ్లాగ్‌తో అయితే నేను మీ ముందుకొచ్చాననమాట. ఏంటి ఏదో మూట చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మన ఆరోగ్యానికి సంబంధించి, మన హెల్త్‌కి సంబంధించి ఒక మంచి వీడియో అనమాట. తప్పకుండా చూసేయండి చివరి వరకు. ఇంతకీ ఇందులో ఏమున్నాయి అనే కదా మీ డౌట్. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇందులో మొలకలైతే ఉన్నాయి. నాకు ఈ మధ్య నేను చేసిన వీడియోస్‌కి ఈ మధ్య ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటి అంటే, మేడం మీరు చాలా సన్నపడ్డారు, మీరు చాలా తగ్గిపోయారు, చాలా స్లిమ్ అయ్యారు, ఎలా అని అడుగుతున్నారు. దానికి కారణం ఇదేనండి. నేను ఒక 3 మంత్స్ నుంచి బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ మొలకలైతే తింటున్నాను. వీక్లీకి ఒక 2, 3 డేస్ ఇలా నేను ఈ మొలకలైతే తింటున్నాననమాట బ్రేక్‌ఫాస్ట్‌గా. సో, దాని రిజల్టే అనమాట అది. నిజంగానే నేను చాలా వెయిట్ లాస్ అయ్యాననమాట. 64, 65 కేజీస్ ఉన్న నేను ఇప్పుడు 60కి వచ్చానంటే మీరు నమ్ముతారా? నిజంగానే తగ్గానండి. 5, 6 కేజీలు తగ్గాను జస్ట్ 3 మంత్స్‌లోనే అనమాట. మార్నింగ్ లేవగానే ఎంప్టీ స్టమక్ తోటి లవంగం టీ ఒకటి తాగేసి 9:30, 10 కల్లా ఈ మొలకలనేవి తినేసి 11:30 కల్లా ఒక జ్యూస్ అయితే తాగుతాననమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే నాకిష్టం వచ్చిన ఫుడ్ అయితే ఫుల్లుగా లాగించేసేదాన్ననమాట. నైట్ అయితే లిమిటెడ్‌గానే తినేదాన్ని. 8 లోపు ఏదుంటే అది రైస్ కానీ, లేదంటే చపాతీ గానీ, పుల్కా గానీ లిమిటెడ్‌గా తినేదాన్ననమాట. 2 చపాతీ లేదా పుల్కా తినేదాన్ని. రైస్ కూడా కొంచెమే తినేదాన్ననమాట. కర్రీస్ ఎక్కువ పెట్టుకునేదాన్ని. రైస్ తక్కువ పెట్టుకుంటాననమాట. సో, అట్లా అయితే కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. స్టార్టింగ్‌లో అయితే నాకసలు ఈ మొలకలు ఎలా తయారు చేసుకోవాలో ఏంటనేది అస్సలు తెలియకపోయింది. ఇదిగో ఇలాగే యూట్యూబ్ ఛానల్స్‌లలో కొంతమంది మొలకలు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనే వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసి నేను నేర్చుకున్నాను అనమాట. చాలా ఈజీ. ఒక 2, 3 డేస్ పోతే మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఈ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత అలా డైరెక్ట్‌గా తినటం కంటే 1, 2 సార్లు ఇలా కడిగి తినటం బెస్ట్ అనమాట. సో, నేనైతే అలానే చేస్తున్నాను. నాకు స్టార్టింగ్‌లో డైరెక్ట్‌గా తింటుంటే ఏంటంటే నాకు అంతగా అనిపించలేదు. కానీ మన హెల్త్ బాగుండాలంటే ఖచ్చితంగా తినాలి కదా. వీటిని అలా డైరెక్ట్‌గా తినటం కన్నా కొంతమందికి డైరెక్ట్‌గా తినటం ఇష్టం ఉండదు. తినలేకపోతారనమాట. ఎందుకంటే ఇవి టేస్ట్ ఉండవు గదా, చప్పగా ఉంటాయి, టేస్ట్ ఉండవు. సో, అట్లాంటప్పుడు ఏంటంటే ఒక పచ్చిమిర్చి, ఒక ఆనియను, ఒక టమాటా సన్నగా కట్ చేసి ఇందులో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటదనమాట. సో, ఇదనమాట నేను తగ్గటానికి గల మెయిన్ రీజన్ అయితే ఇదే అనమాట. సో, మీరు కూడా డైట్ ప్లాన్ చేయాలనుకుంటే మాత్రం మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటైతే ఒక లవంగం టీ అంటే టీ గ్లాస్ కాదండి, కొంచెం ఎక్కువే తీసుకోండి. తాగిన తర్వాత ఇలా 9:30, 10 లోపు ఇట్లా ఈ నానబెట్టిన మొలకలైతే తినేయండి. ఇవి ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఒక టీ గ్లాస్ తీసుకుని అందులో సగం ఒక్కరికి మాత్రమే చెప్తున్నాను నేను. ఒక్క మనిషికి సరిపడేవి చెప్తున్నాను. ఒక టీ గ్లాస్ తీసుకుని అందులో హాఫ్ పల్లీలు, హాఫ్ శనగలు, హాఫ్ పెసలు అనమాట. బాగా 2, 3 సార్లు కడిగేసిన తర్వాత 12 అవర్స్ అయితే అలా మూత పెట్టేసి బాగా నాననివ్వాలి. 12 అవర్స్ తర్వాత ఇదిగో ఇట్లా నేను వీటి కోసం, ఈ మొలకల కోసమని ఈ క్లాత్ అయితే తీసుకున్నాననమాట. కాటన్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. నేనైతే దీనికోసమనే స్పెషల్‌గా నేను ఈ కాటన్ క్లాత్ అయితే నేను తెచ్చాననమాట. అలా తడి మీద కట్టేస్తే ఏంటంటే పాడైపోతాయి. అలా కాకుండా ఫస్ట్ క్లాత్ మీద వేసిన తర్వాత అలా ఒక 10 నిమిషాలు వదిలేయండి. అప్పుడు ఆ వాటర్ అంతా పోతుందనమాట. వాటర్ పోయిన తర్వాత ఇలా గట్టిగా కట్టేసి నైట్ అంతా ఇలా కట్టేసి పక్కన పెట్టేయండి. డే అంతా నానబెట్టి నైట్ ఇలా కట్టేసి పక్కన పెట్టేస్తే మార్నింగ్ కల్లా స్ప్రౌట్స్ వచ్చేస్తాయన్నమాట. 1, 2 రోజులు చేసి మేము వెయిట్ తగ్గలేదనుకుంటే ఎప్పటికీ తగ్గరండి. ఖచ్చితంగా కనీసం 3 నెలలన్నా మనం దీన్ని పాటించాలన్నమాట. లావు అయిపోయాము, తక్కువ టైంలోనే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి బయట డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొని తెచ్చుకుంటున్నారు. న్యాచురల్‌గా ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.